నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మరికొన్ని గంటల్లో 2024కి గుడ్ బై చెప్పనున్నాం. కాకపోతే 2024 ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణ భారతదేశం, పూర్తిగా భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు పొంది అందరితో గౌరవం పొందుతున్న వ్యక్తి. పార్టీ స్థాపించినప్పుడు అసలు ఈ పార్టీ ఉంటుందా, నిలబడుతుందా అని ఎంతోమందికి అనుమానానికి గురి చేసిన వ్యక్తి. ఏమీ అనుభవం లేదు, ఇతనికి పెళ్ళిళ్ళు తప్ప వేరే పని లేదు అంటూ వ్యక్తిగతంగా అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పార్టీ, తర్వాత ప్రతిపక్షాలు కొన్ని కూడా విమర్శించినా కూడా ధైర్యం ఎక్కడా కూడా కోల్పోకుండా పార్టీని నిలబెట్టిన వ్యక్తి. 2024 అతని జీవితంలో లేదా ఆ నాయకుడికి ఒక మైలు రాయిగా నిలబడిన సంవత్సరం. ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి 2024 ముగింపు లోపల మాట్లాడాల్సిన సమయం కాబట్టి ఈ వీడియో. 2024లో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినీ రంగానికి చెందిన వ్యక్తి అని చెప్పి చాలా విమర్శలు, రాజకీయ రంగానికి పనికిరాడని చాలా విమర్శలు చేశారు. విమర్శలన్నీ తట్టుకొని జూన్ 4వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ 100% స్ట్రైక్ రేటు, అట్లాగే అసెంబ్లీలో 100% స్ట్రైక్ రేటుతో మొట్టమొదటిసారి భారతదేశ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ 7వ తారీఖు 2024 జూన్ 7వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇతను పవన్ నహీ ఆంధీ హై అనిపించుకున్న వ్యక్తి. అంతేకాకుండా జూన్ 12వ తారీఖు డిప్యూటీ సీఎంగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త మంచి గుడ్ టైం అని చెప్పచ్చు మనం, లేదా మంచి సమయం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎలక్షన్ల ప్రచారం అప్పుడు, ఎన్నికల ప్రచారం అప్పుడు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. గెలిచాక ఇంకా ఈ ఓటర్తో మనకేం పని ఉంది, ఇంకా ఓటర్తో మనకేం అవసరం లేదు కదా అని వాళ్ళ పని, వాళ్ళ వ్యక్తిగత పనులు చూసుకుంటూ ఉంటారు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నుంచే ఈ వ్యక్తి ఇంకా తనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు తన్ని గెలిపించారు, తన బాధ్యత ఏంటి అంటూ వెంటనే రంగంలోకి దిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే ఒక మహిళ కొన్ని నెలల నుంచి కనబట్టలేదు అంటే ఆ మహిళని తొందరగా పట్టుకోవాలని చెప్పి పోలీసులని ఆదేశించి విజయవాడకు చెందిన వ్యక్తిని కాశ్మీర్ నుంచి తెప్పించిన వ్యక్తి. అక్కడితో మొదలైంది ఆయన రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక చాలా విషయాలు జరిగినాయి. 2024లో ఆయనకి బీజేపీతో పొత్తులోకి వెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే అంటూ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వీర మహిళలు అంటూ కూడా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి మహిళల్ని మన్ననలు పొందాడు గెలిచే ముందే. అంతేకాకుండా క్రియాశీలక సభ్యత్వం అంకతో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు అకాల మరణం, దేనివైనా యాక్సిడెంట్లు కానీ అట్లాగైనా చనిపోతే వాళ్ళకంటూ కూడా భారతదేశంలో మొట్టమొదటి పార్టీ ఇట్లా చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం, ఇదంతా కూడా జనసేనకే చెందుతుంది, పవన్ కళ్యాణ్కే చెందుతుంది. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా చాలామంది ఈయనకి ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు, ఏదో చెప్పాడు, ఫ్లూక్లో గెలిచాడు, ఈయనేం చేయగలడు, చంద్రబాబు నాయుడు ఏదో ఆయన్ని డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అని చెప్పినప్పటికీ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడో 2018లో ఆయన ఎన్నికల ప్రచారం కోసం గిరిజన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ లేదా ఆ గిరిజనులు వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు 2024లో ఆయన గెలిచాక మొట్టమొదటిసారి డోలీ ఇవన్నీ వాటి గుడ్ బై చెప్పి వాళ్ళకి కేవలం ఒక కొన్ని కిలోమీటర్ల రోడ్డు వేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. 70 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ అటువైపు చూడలేదు, వాళ్ళ సమస్య తీర్చలేదు. మొట్టమొదటి వ్యక్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తర్వాత మళ్ళీ గిరిజన ప్రాంతాల్లో అంత పేరు సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఆ గిరిజన తండాల్లో వాళ్ళందరికీ కూడా రోడ్లు వేయించి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ రవాణా సంస్థ కల్పించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు మనం. అందుకే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా కానీ ఆ చుట్టుపక్కల జిల్లాలంతా కూడా పవన్ కళ్యాణ్ని మన్యం వీరుడిగా చూస్తున్నారంటలో ఏమాత్రం సందేహం లేదు. గుడివాడ గురించి దాదాపు హ్యాట్రిక్ టైం గెలిచిన మాజీ ఎమ్మెల్యే కానీ లేదా అంతకుముందు రాజకీయ పార్టీలు కానీ ఎక్కడా కూడా నీటి సమస్య అనేది
తీర్చడానికి కూడా వాళ్ళకి సమయం కుదరలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటిది దాదాపు పవన్ కళ్యాణ్ అక్టోబర్ నెలలో ఈ గుడివాడ చుట్టుపక్కల 44 గ్రామాలకి కలుషిత నీరు ఇలా వెళ్తోందని చెప్పి వెంటనే దాన్ని సమస్యను పరిష్కరించాడు. డిసెంబర్ 2 నెలల్లో కూడా ఆ ఘనత కూడా పవన్ కళ్యాణ్కే చెందుతుంది. ఎన్నో ఉన్నాయి. అట్లాగే గుడివాడ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, ఆయన రోడ్లు వేయిస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించింది అంతా కూడా దాదాపు ఇండియా మొత్తం కూడా ఈ స్లోగన్ సీజ్ ది షిప్ అనేది పెద్ద ట్రెండ్ అయినప్పుడు ఏ మంత్రి కూడా లేదా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరైనా డిప్యూటీ సీఎం అయినా ఎవరైనా అట్లా స్పాట్లోకి వెళ్ళి షిప్ని సీజ్ చేయమన్న వ్యక్తి ఎవరూ కూడా లేరు. అది కూడా మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణే. ఎక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో అది గమనించాడు ఆయన, షిప్ని సీజ్ చేయించాడు స్పాట్లోనే. తర్వాత అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని అంతా కూడా దింపించి అన్లోడ్ చేయించి మొత్తం అంతా కూడా దాన్ని మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే పవన్ కళ్యాణ్. అంతేకాకుండా కాకినాడ చుట్టుపక్కలంతా కూడా పొల్యూషన్కి సంబంధించి అలాగే తాబేళ్ళకు సంబంధించి ఆలివ్ రిడ్డి అనే తాబేళ్ళు అంతా కూడా ఎందుకు చనిపోతున్నాయి, దీని వెనక ఏంటి కారణాలంతా కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంతా ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. నేను ఇందాక చెప్పిన 77 సంవత్సరాల గిరిజన ఆ ఏరియాల్లో అంతా కూడా ఆయన రోడ్లు వేయించలేదని 38 రోడ్డు ప్రాజెక్ట్స్ 142 కోట్లు శాంక్షన్ చేసేసి 138 కిలోమీటర్ల దాకా వేయించాడంటే కూడా ఆయన ఎంత పట్టుదలతో ఉన్నాడు. ఆయన ఇచ్చిన కమిట్మెంట్స్ అట్లా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకి ఆయన సహాయ సహకారాలు తోడ్పాటు అందిస్తున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఇంకొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, మైనస్ కూడా చెప్తాను చివరిలో. ప్లస్లో సనాతన ధర్మ గురించి కూడా ఆయన ముందుకు వెళ్ళటం. మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన్ని వెపన్ కింద యూజ్ చేసుకుంది బీజేపీ. మహాయోధా వచ్చాడని చెప్పి మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్కి మహారాష్ట్ర ప్రజలు లేదా మరాఠీ ప్రజలు హారతి పట్టారు. ఆయన ప్రచారం చేసినవన్నిట్లో కూడా అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో మహాయుతిని గెలిపించాడు. మహావికాస్ అగాదిని మట్టి గెలిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బీహార్లో ఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారు, ఇవన్నీ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పాన్ ఇండియన్ పొలిటీషియన్ అని క్లియర్గా చెప్పచ్చు. 2024లో దేశ ప్రజలందరినీ కూడా ఆకర్షించిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. ఒక పక్క సినిమాలు కొన్ని పెండింగ్ ఉన్నాయని తెలుసు ఆయనకి. ఆ సినిమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేసి మళ్ళీ రాజకీయాల వైపు పూర్తి దృష్టి పెట్టబోతున్నట్టుగా చెప్తున్నారు జన సైనికులందరూ కూడా. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో మర్చిపోయాడు. ఇప్పుడు అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ కన్నా బాగా వినబడుతున్నమాట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మా సమస్య తీరుతుందంటూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే ప్రాబ్లం ఉన్నా కూడా ఏ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉన్నా ముందు పవన్ కళ్యాణ్కే చెప్తున్నారంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతున్నారు. కడప జిల్లాలో జరిగిందైన అన్నమయ్య జిల్లాలో లేదా కడప జిల్లాకు సంబంధించి ఎంపీడీఓ మీద దాడి జరగటం, లేదా ఒక మహిళ మీద అన్నమయ్య జిల్లాలో సంబంధించి ఒక మహిళ మీద అఘాయిత్యం జరగటం, రోడ్లు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ లేదా ఆప్కో ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళకి జీతాలు అందట్లేదు అంటే కనుక 6 నెలల జీతం వెంటనే దాన్ని కూడా రిలీజ్ చేయించడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటి ఆయన ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. పూర్తిగా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా కనబడుతున్నాడు దేశ రాజకీయాల్లో. మైనస్లు కొన్ని ఉన్నాయి. అల్లు అర్జున్ విషయం దాదాపు 27 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యాడని, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగొట్టడం ఒక ముక్క. అట్లాగే అల్లు అర్జున్ ఆయన బ్యాలెన్స్గా మాట్లాడినా కూడా ఏ మీడియా ఛానల్స్ వాళ్ళకి అనుకూలంగా తీసుకున్నారు దాన్ని. కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమా రాబోయే రోజుల్లో రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో అతని సినిమాకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదని అట్లా రేవంత్ రెడ్డిని పొగిడాడు అన్న ఒక విషయం అయితే పక్కన వినబడుతోంది. అట్లాగే సుగాలి ప్రీతి లాంటి విషయం కర్నూలులో జరిగింది, దాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశాడు. దాన్ని కూడా ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అని కూడా ఇప్పటికీ నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎక్కడ నెటిజన్లు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఏముంటుంది అనేది వెతుకుతూ ఉంటారు, కానీ దాదాపు 90% సక్సెస్ రేట్తో ముందుకు వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ 5% నెగిటివ్ని ఈ 95% సక్సెస్ రేట్ అయితే డామినేట్ చేసుకుంటూ వెళ్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి కూడా వినబడుతోంది రాజకీయాల్లో. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది జనసేనది, లేదా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసే ఉంటాయా, ఎలా ఉంటుంది ప్రయాణం అని. ఎందుకంటే ఆల్మోస్ట్ అమెరికన్ డీప్ స్టేట్ అంతా కూడా ఇప్పటికీ భారతదేశంలో ఎలక్షన్లు మోడీ ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలని ప్రయత్నించి ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఆలోచనలో ఇప్పుడు వాళ్ళ పూర్తి ఫోకస్ అంతా బీహారు, ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కనుక ఏమన్నా విడగొడితే కేంద్రంలో టీడీపీ, జనసేన మద్దతు ఉంది. అదేమన్నా పడిపోతే అక్కడ మోడీ ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అట్లాగే బీహార్లో నితీష్ కుమార్ని విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలా తెలివిగా ఇవన్నీ అర్థం చేసుకున్న నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము ఇంకొక 10 సంవత్సరాలు కలిసే ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా ముందే ఆ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 2024లో పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్ అనేది అయితే క్లియర్గా చెప్పచ్చు. పూర్తిగా జనసేన అంతకు ముందు కూడా ఆయన యువరాజ్యం 2008లో స్థాపించినప్పుడు కూడా కొద్దిగా అనుభవం ఉందా లేదా అనేది అందరూ అనుకున్నారు. కానీ 2014లో జనసేన స్థాపించాక ఇప్పుడైతే 10 సంవత్సరాలు పట్టిన దానికి సమయం మెచ్యూర్డ్ పొలిటీషియన్ అవ్వడానికి ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అట్లాగే ఒక దక్షిణ భారతదేశానికి ఒక మహాయోధ దొరికాడంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆకాశానికి ఎత్తున్నాయి. 2025 కూడా పవన్ కళ్యాణ్కి ఒక మంచి ఇయర్ పొలిటికల్గా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.